పైనుంచి అగ్ని గంధకాలు, భూగర్భంలో ఉప్పు. ఒక భారీ విస్ఫోటనం చేయాలంటే కొండరాళ్లకు మందు పాత్ర పెడతారు, తెలుసా మీకు? నక్సల్స్ మందు పాత్ర పెట్టినా, కొండల్ని పేల్చడానికి మందు పాత్ర పెట్టినా, నల్ల మందున్న తోట ఎంత ఉంటుందండి? ఇంత ఉంటుంది తోట. ఏమయ్యా మీకు తెలుసుగా? మీకెట్ట తెలుసు? మీరేం బాంబులు పెట్టారైంది? నేను చూశాను కాబట్టి నాకు తెలుసు. ఇంతే ఉంటుంది తోట, దానికి వత్తి ఉంటుంది. అర్థమైందా? ఇంతే. అయితే దాన్ని ఏం చేస్తారంటే ఒక రాతికి బెజ్జం వేసి దీన్ని లోపల పెట్టి దానికి ఒత్తిడి తగలకుండా దాని నిండా ఉప్పు కూరుస్తాడు. ఉప్పు ఎంతమందికి తెలుసు ఈ సంగతి? ఆ రంధ్రం నిండా ఉప్పు కూరుస్తాడని ఎంతమంది తెలుసు? తెలిస్తే చేతులు ఎత్తండి. ఓయబ్బా, చాలామందికి తెలుసు. చాలు, నాకు చాలా సాక్షికాలు దొరికినాయి. ఎందుకో ఉప్పు తెలుసా? లోపల వత్తిలో ఉన్న నల్లమందు అగ్ని తగిలినప్పుడు బ్లాస్ట్ అయింది. ఆ పగులుని తీవ్రత పెంచడానికి ఉప్పు, దానిలో నుండి ఉత్పత్తి అయ్యేటువంటి అగ్ని శక్తిని పెంచడానికి ఉప్పు. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళని కాల్చడానికి దేవుడు ఫిక్స్ అయ్యి ఉప్పు ముందే రెడీ చేసి పెట్టాడు. కింద ఎక్కడ పెట్టాడు? కాబట్టి నీ మీద మిడిసిపడే వాళ్ళకి ఆల్రెడీ సెట్ చేసే ఉంచాడు. నువ్వేం ఆందోళన పడద్దు. సమయం వచ్చినప్పుడు డామ్ అంటారు. అది విషయం. దేవునికి స్తోత్రం అసలు. ఎందుకంటే మనం ఆయన సొత్తు, ఆయన పిల్లలం. అంత తేలిగ్గా వదిలిపెట్టాడు. నిన్ను కదిలిచ్చిన నువ్వన్నా వదిలిపెడతావు, కానీ ఆయన వదిలిపెట్టాడు. పైనుండి అగ్ని గంధకాలు కురిపించినప్పుడు ఆ అగ్ని గంధకాలు భూమి మీద పడి పేలిన ధాటికి భూమిలో ఉండే ప్లేట్స్ ఉంటాయండి. ఆ ప్లేట్స్ కదిలి భూగర్భంలో ఉన్న ఉప్పు పైకి జిమ్మింది. అర్థమైందా? అలాంటి బ్లాస్టింగ్ జరిగిద్ది గనక వెనక్కి చూడొద్దన్నాడు. ఓరు దేవుడు ఓరుతో లోతుతో అన్నాడా లేదా? మరి ఆమె చూడవచ్చా? ఏం చేసింది? చూసేటప్పటికి ఆ రేగిన ఉప్పు వచ్చి కమ్మేసింది మొత్తం. అంటే మీరు భూగర్భం నుంచి 1 కిలో 1/2 కిలో వచ్చింది అనుకోవద్దు ఉప్పు. అది మనం కొంటే వచ్చింది మార్కెట్లో 1 కిలో 1/2 కిలో. భూగర్భంలో పేలుడు సంభవించి ఉప్పు లేచిందంటే కొండలాగా లేచి పడింది. అర్థమైందా? ఆ ఉప్పు, ఆ లవణమంతా కూడా చిక్కగా వచ్చేసి అలా కమ్మేసింది ఆమెని. కమ్మినప్పుడు ఒక్కసారిగా అతిపెద్ద స్థాయిలో ఆ లవణం, ఆ ఉప్పంతా వచ్చి ఆమెని కమ్మేసేసరికి ఉప్పు స్తంభం అయిపోయింది.